ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. మరి చక్కని సమయాన్ని ప్రభు మనకి ఇచ్చారు. హల్లెలూయా. ప్రభు గొప్పవాడు, ప్రభువు శక్తిమంతుడు. ఆయన ఎల్లప్పుడూ మన యందు ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. మరి పరిశుద్ధ ప్రార్థనా మందిరంలో కీర్తనలు ధ్యానం చేసే సమయం 66వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. చాలమ్మ. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. హల్లెలూయా. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి. హల్లెలూయా. సంతోష గీతము పాడేవారిగా మనము ఉండాలి. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుంది సంతోషం అంటే దేవుని యొద్ద నుండి సంతోషము మనకి వస్తుంది. మన జీవితంలో ఏమున్నా లేకపోయినా ప్రభు అంటే చాలు. ప్రభు అంటే మన జీవితానికి చాలు. ఎందుచేతనగా దేవుడు మనలను సంతోషంతో ఉంచుతాడు. దేవుడు మనలను బాధల్లో నెమ్మదినిస్తాడు. దేవుడు మనకి ఆశ్రయదుర్గముగా ఉంటాడు. మన ప్రతి మాట ఆయన ఆలకిస్తాడు. మన ప్రార్థన ఆయన వింటాడు. మన ఒంటరితనములో దేవుడు ఇమ్మానుయేలుగా మనకి తోడై ఉంటాడు. హల్లెలూయా. దావీదు అంటాడు కదా, సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతం పాడండి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. హల్లెలూయా. దేవుడు ప్రభావము గలవాడు. ఆయన గొప్ప కార్యములను చేయవాడు. ఆయన ఆశ్చర్య కార్యములను జరిగించేవాడు కనుక దేవునికి స్తోత్రాలు తెలియజేయవారిగా మనం ఉంటాం. దేవుణ్ణి స్తుతించేవారిగా మనం ఉండాలి. దేవుణ్ణి గణపరిచేవారిగా మనం ఉండాలి. మనము దేవుని స్తుతించి గణపరిచినప్పుడు ఆయన ప్రభావము మరింతగా ఉంటది. హల్లెలూయా. మన పట్ల ఆయన కార్యములు మరీ ఎక్కువ అవుతాయి. మనం ఎంతగా దేవుని స్తుతిస్తే అంతగా మన జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు. నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో పరుగు పరుగున వస్తావో అంతగా పరుగు పరుగున నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, ఎవరు రాలేదే, నేనే వచ్చాను సమయానికి, నేను కొంచెం లేటుగా వస్తే బాగుందా అనుకుంటావేమో. నువ్వు పరుగు పరుగున ప్రభు సన్నిధికి రావడం వల్ల దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు పరుగు పరుగున జరుగుతాయంట. హల్లెలూయా. అద్భుతాలు చేయని దేవుడు ఆయన, ఆశ్చర్య కార్యములను జరిగించు దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. 3వ వచనం. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. చాలమ్మా. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. ప్రభువా, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. దేవుని కార్యములు ఎంతో భీకరమైనవి, గొప్పవి. దేవుని కార్యములు గొప్పవి. ఆయన చేయ అద్భుతాలు ఎంతో గొప్పవి. దేవుడు మనల్ని ఏనాడు విడిచిపెట్టడండి. దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎన్నో ప్రమాదాల నుండి దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఎంతో మంది ఈ నిమిషం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. మనమైతే దేవుని సన్నిధిలో ఉన్నాం. తినడానికి ఆహారం తినడానికి లేకున్న వాళ్ళు ఉన్నారు. వస్త్రాలు లేనివారు, ఆరోగ్యము లేనివారు, యాక్సిడెంట్లు బారిన పడినవారు ఎంతమందో ప్రతి దినము కూడా నరక యాత్ర పడుతున్న వారు అనేక మంది ఉన్నారు. కానీ మనము దేవుని సన్నిధిలో ఎంతో బలంగా ఉన్నాం. హల్లెలూయా. ప్రభు ఇచ్చిన ఆయుష్ ఎంత గొప్పదో, అందుకని దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఆయన కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చేదారు. హల్లెలూయా. బలం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొద్ద నుండి వస్తుంది. బలమునిచ్చేవాడు ప్రభువే. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు అంటే నీకు బలమునిచ్చి ప్రతి శత్రువు లొంగి నీ యొద్దకు వచ్చేదారు. హల్లెలూయా. ఈ రోజు నేను బాధ పెట్టేవారు ఉండొచ్చు, కానీ రేపటి రోజున దేవుడు వారిని నీ పాదాల దగ్గరికి తీసుకొస్తాడు. మాటే కదండి ఈజీగానే కదా, కానీ ఆ మాటను బట్టి బాధపడతాం. దేవుడు అంటూ ఉన్నాడు కదా, నోటి మాటలో నొప్పి తగలకుండా నువ్వు జాగ్రత్తగా నీ జీవితాన్ని దేవునికి అర్పించుకో. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవునికి నీ జీవితాన్ని అర్పించుకుంటావో ఎవరు ఎన్ని అన్నా సరే దేవునిపై ఆధారపడడము నేర్చుకుంటావు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునిపై ఆధారపడడం నేర్చుకుంటావో అప్పుడు ఆయన నీ శత్రువులను లొంగిపోయేలా చేస్తాడు. ఆయన నిన్ను జయ జీవితంలో దేవుడు నిలవబెడతాడు. హల్లెలూయా. 66వ కీర్తన 4వ వచనం. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. చాలమ్మా. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. సర్వలోకము కూడా దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి కీర్తించాలి. దేవుని వాక్యాలను వింటున్నావు, వాక్యానుసారమైన జీవితము నీకు
ఉండాలి. హల్లెలూయా. చూడండి, బలహీన సమయాల్లో దేవుని సన్నిధికి రాలేకపోతాను. బలహీన సమయాల్లో నువ్వు ఇంకా ఎక్కువగా దేవుణ్ణి వెతకాలి. అపోస్తలుడైన పౌలు గారు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడన్నాడు. బలహీన సమయంలో మనము దేవుని వెతికే వారిగా మనము ఉండాలి. దేవుడు గొప్పవాడు, దేవుడు బలమనిచ్చేవాడు, ఆయనకి నమస్కరించాలి, దేవుని నామం బట్టి కీర్తించాలి. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరులైన ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఆశ్చర్య కార్యములు ఎన్నో. ఒక్కొక్కసారి ప్రమాదాలు కనురెప్ప పాటలు తప్పిపోతాయి. దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన ఆశ్చర్య కార్యములు ఎన్నో. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. దేవుడు మన జీవితానికి ఎంతో రక్షణ కల్పిస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. దేవుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఎందుకు నిన్ను రక్షిస్తున్నాడంటే నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి. హల్లెలూయా. నువ్వు ఆయన సొత్తువు కాబట్టి దేవుడు తన సొత్తును కాపాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సొత్తు ఆయనకే ఉపయోగపడాలి. ఆయన సొత్తు ఎవరికి ఉపయోగపడాలి? ఆయనకే ఉపయోగపడాలి, దేవునికే ఉపయోగపడాలి. దేవుని సన్నిధిలో ఉండాలి. మనం దేవుని ఎప్పుడు కూడా మనము ఘనపరుస్తూ ఉండాలి, దేవునికి నమస్కారం చేస్తూ ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నరుడైన ఆయన చేసిన కార్యములు ఎంత గొప్పవో. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి. హల్లెలూయా. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేశాడు. ఆయన చూడండి, ఇశ్రాయేలీయుల ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు ఆ సముద్రము ఎండిన భూమిగా మధ్యలో ఒక దారి, రహదారిని దేవుడు చేశాడు. అలాగే మన జీవితంలో ఏ దారి లేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఒక మంచి దారిని మనకి చూపిస్తాడు. ఒక మంచి మార్గాన్ని దేవుడు మనకి చూపిస్తాడు. ఆ దారిలో నువ్వు వెళ్ళినప్పుడు ముళ్ళులున్నా నేను గుంచుకో. ఎందుకు చేతనగా దేవుడు తన హస్తం వేస్తాడు అక్కడ. హల్లెలూయా. దేవుడు తన బలమును చూపిస్తాడు అక్కడ. దేవుడు తన ప్రభావమును చూపిస్తాడు. దేవుడు తన కృపను చూపిస్తాడు. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీకు జయ జీవితంలో నిలవబెడతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని స్తుతించి దేవుని గణపరిచే వారిగా మనము ఉండాలి. 7వ వచనం, ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తాము తాము హెచ్చించుకొనతగదు. చాలమ్మా. ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. దేవుని దృష్టి అన్యజనుల మీద ఉంది. దేవుని దృష్టి మనందరి మీద ఉంది. కాబట్టి మనము ఎవరంట తనకు తాను హెచ్చించుకోకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనము తగ్గించుకోవాలి, దేవుడు హెచ్చింపబడాలి. హల్లెలూయా. ద్రోహులు తమను తాము హెచ్చించుకున్న తగదు. ద్రోహులు చూడండి, ద్రోహమైన మాటలు మాట్లాడేవారు, పచ్చని కుటుంబాలను చీల్చేయాలని చూసేవారు, భయంకరమైన స్థితిలో ఉన్నారు. చూడండి, అందంగా ఉన్న కుటుంబంలో అగ్గిపట్టేసే వాళ్ళు లేరంట. అనేక మంది అంట మంచి కుటుంబం, సంతోషంగా ఉన్న కుటుంబంలో అగ్గిపొల్ల లేయడం, భార్యాభర్తలకు గొడవలు పెట్టడం, కుటుంబాల్లో అశాంతి కలగ చేయడం, సవ్యంగా వెళ్తున్న కుటుంబము గొడవలు పెట్టుకొని చివరికి మరణాన్ని ఎంత దేవునిపై వెళ్ళడం. హల్లెలూయా. ఇలాంటి ద్రోహులు ఉంటారంట. అటువంటి వారిని దేవుడు చూస్తున్నాడు. వారు తమను తాము హెచ్చించుకొన తగదు. హల్లెలూయా. జనులారా మా దేవుని సన్నతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తిని వినిపించుడి. 66వ కీర్తన 8వ వచనం, జనములారా మా దేవుని సన్నతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తిని వినిపించుడి. జనములారా దేవుని సన్నతించండి, ఆయన కీర్తిని మీరు వినిపించండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క పండగ హడావుడి, ఆ యొక్క నాట్యాలు డ్యాన్సుల్లో పడడం కాదు. ఎక్కడికి వెళ్ళినా దేవుని సువార్తను ప్రకటించే వారిగా మనము ఉండాలి. నీ బంధువర్గం ఉంది. అన్య జనుల్లో దేవుడు నిన్ను ఎందుకు నిలబెట్టాడు? అక్కడ నువ్వు దేవుని ప్రకటిస్తావని, నీవు దేవుని వినిపిస్తావని, దేవుని మాట నీ నోట రావాలని. హల్లెలూయా. అలా ఉన్నారా ఈ రోజుల్లో? క్రైస్తవులు ఎక్కడికైనా అన్య జనులతో కలిస్తే వారితో పాటు సరదాలు, వారితో పాటు సంతోషాలు, వారితో పాటు డ్యాన్సులు, వారితో పాటు జోకులు, వారితో పాటు నవ్వులు, ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు కదండి. అలా ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. నువ్వు మారాలి. ఎదుటి వారిని చూసి నిన్ను అనాలి, నువ్వు దేవుని బిడ్డవి, నీలో ఇంత మార్పు ఉన్నదని ఎదుటి వ్యక్తులు అనాలి. అట్టి మార్పు నీలో ఉంటేనే నువ్వు ఎత్తబడతావు. హల్లెలూయా. నేను రక్షణ పొందానని, నీటి బాప్తిసం పొందాను, ఎత్తబడిపోతానంటే నీ క్రియలు చెడ్డవైతే నువ్వు ఎత్తబడలేవు. నీ క్రియలు మంచిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. గొప్ప స్వరముతో దేవుని కీర్తిని వినిపించాలి. జీవప్రాప్తులుగా మమ్మల్ని కలుగజేయవాడు ఆయనే. ఆయనే మా పాదములను కదలలేడు. జీవమునిచ్చేవాడు
సెకండ్ చాలు మన జీవితంలో జీవం తీసేయాలంటే. ప్రశాంత్ అన్న అబ్బాయి మరణంతో ఎంతగానో పోరాడాడు. పోరాడి అలిసిపోయి తన ప్రాణాన్ని వదిలేశాడు. రక్షణ లేదు ఆ అబ్బాయికి. బతికితే బాగుండు, అతను రక్షణ పొందితే బాగుండు అని ఎంతగానో ప్రార్థన చేశాం. జీవము లేకపోవడం ఒక సెకండ్లో అయిపోతుంది. మనము ఆయుష్గానే దేవుణ్ణి స్తుతించాలి. ఎంతో చక్కని యవనస్తుడు అనుకున్నాడా యాక్సిడెంట్ అయిపోతాను. ఒక సెకండ్లో తన జీవితం అంతా మారిపోయింది. ఒకే ఒక సెకండ్ మరణం అయిపోయాడు. అప్పటి వరకు తల్లిదండ్రులతో ఉన్నాడు, అప్పటి వరకు అన్నదమ్ములతో ఉన్నాడు, అప్పటి వరకు చెల్లెళ్ళతో ఉన్నాడు, అందరితో సంతోషంగా ఉండి అలా బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి రాలేదు. అందుకే రక్షణ తీసుకోమని ఎందుకు చెప్తున్నాం? ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈ రోజే నువ్వు రక్షణ పొందాలి, ఈ రోజే నువ్వు మారుమనసు పొందాలి, ఈ రోజే నువ్వు నీటి బాప్తిస్మము పొందాలి. ఆ తల్లి ఏడుస్తుందంట, అయ్యో నా కుమారుడు చనిపోయాడు, అయ్యో నా కుమారుడు చనిపోయిన కుమారుడు వస్తాడు రాడు. ఈ బతుకున్న వాళ్ళు ఏమంటారు? నేను చనిపోతే బాగుండు అంటారు. చావు చాలా భయంకరమైనదండి. మరణము చాలా భయంకరమైనది. నువ్వు దేవుని చేతుల్లో ఉంటేనే నీ మరణానికి ఒక అర్థం ఉండి మరణించిన తర్వాత నీకు జీవం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మరణము చాలా భయంకరమైనది. మరణకరమైన రోగముల నుండి రక్షించేవాడు ఆయనే, ప్రమాదాల నుండి తప్పించేవాడు ఆయనే. జీవం నీలో రావాలంటే అది దేవుని చేతుల్లోనే ఉన్నది. అనారోగ్యం నుండి స్వస్థత ఇచ్చేవాడు ప్రభువే, బలహీనతల్లో నుండి లేవనెత్తవాడు ప్రభువే. కాబట్టి ప్రతి క్షణము దేవునితో ఉండాలి. హల్లెలూయా. ప్రతి నిమిషము దేవునితో ఉండాలి. దేవా నీవు మమ్మల్ని పరిశీలించుచున్నావు, వెండిని నిర్మలము చేయ రీతిగా మమ్మను నిర్మలుగా చేసి ఉన్నావు. హల్లెలూయా. దేవా నువ్వు మమ్మల్ని పరిశీలిస్తున్నావు. ప్రతి క్షణము కూడా దేవుడు మనల్ని పరిశీలిస్తాడు. ప్రతి నిమిషము నీ యొక్క నడక, నీ యొక్క పడక, నీ యొక్క ఆలోచన, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో ఏం మాట్లాడావు, నీ జీవితం ఎలా ఉన్నది, ప్రతిదీ కూడా దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. చూడండి, దైవజనుల దగ్గర నువ్వు చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర అన్నీ తెలుసు. దేవునికి అన్నీ తెలుసు. హల్లెలూయా. ప్రతి విషయము కూడా దేవునికి తెలుసు. నీ యొక్క ప్రతి నడవడిక దేవునికి తెలుసు. కాబట్టి మనము నిర్దోషులుగా ఉండాలి. వెండిని నిర్మలము చేసినట్లుగా దేవుడు మనలను నిర్మలుగా ఎంతో చక్కగా అందంగా మలిచిన దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మన జీవితము దేవుని చేతుల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతో బలపరుస్తాడు. నువ్వు మనుషుల కోసం ఎన్ని చేసినా నీకు ప్రతిఫలము లేదు. దేవుని నిమిత్తం ఒక ఆత్మను నువ్వు సన్నిధి తీసుకొచ్చి కూర్చోబెట్టు, దానికి ఎంతో గొప్ప ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ ప్రార్థనా మందిరం ప్రారంభించినప్పుడు దేవా ఈ మందిరాన్ని నువ్వు ఎలా ఆశీర్వదించబోతున్నావు అంటే, ఆయన సింహాసనాసీనుడే ఒక అక్షయ పాత్రను పట్టుకొని ఎదురుగా నిలబడ్డాడు. ఆయన ప్రభు అన్నాడు కదా, ఈ మందిరానికి ఈ పాత్రలో దీవెనలన్నీ ఇస్తున్నానని ఆ పాత్ర ఇలా ప్రోక్షించాడు ఆయన. అప్పుడు నేను ఆ పట్టుకున్నాను. హల్లెలూయా. అప్పటి నుండి కూడా మందిరంలో ఎవరు ఏది అడిగినా సమస్తాన్ని దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అట్టి ఆశీర్వాదం ఉంది ఈ మందిరంలో, అట్టి దీవెన ఉంది ఈ మందిరంలో, అట్టి అభివృద్ధి ఉంది ఈ మందిరంలో. కాబట్టి మందిరం కోసం పాటుపడినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎందుచేతనగా మన మందిరము రొట్టెల ఇల్లుగా ఉంది. దేవుని మందిరము ఆశీర్వాదము. దేవుని మందిరంలో ఎంతో దీవెన. నీకు మనశ్శాంతి లేదా? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకో, దేవుడు మనశ్శాంతి ఇస్తాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో నెమ్మది లేదా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి, దేవుడు నీ జీవితానికి నెమ్మదిస్తాడు. ఒకవేళ నీ కుటుంబంలో అశాంతి ఉందా, నీ కుటుంబంలో అభివృద్ధి లేదా, నీ కుటుంబంలో జరుగుబాటు లేదా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ కుటుంబంలో ఉన్న అశాంతిని తీసేస్తాడు. దేవుడు నీ కుటుంబాల్లో జరుగుబాటుని ఇస్తాడు. దేవుడు నీ కుటుంబాల్లో అధిపతిగా ఉంటాడు ఆయన. హల్లెలూయా. 11వ వచనంలో, నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. చాలమ్మా, నీవు బందీ గృహములో మమ్మల్ని ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో జీవిస్తున్న మనము ఒక బందీలుగా ఉన్నప్పటికీ కూడా మన నడుముల మీద అధికమైన భారం లేదంటారా? కుటుంబ భారం ఉంటుంది, పిల్లల భారం ఉంటుంది, మన జీవితంలో ఎన్నో భారాలు ఉంటాయి. ఆ భారాలన్నిటిలో నుండి మనల్ని తేలికగా నడిపించేవాడు ప్రభు మాత్రమే. ఒకవేళ నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడికి పారిపోయినా నీ భారం అలాగే ఉంటది. నీ భారం ఎందుకు
బందీ గృహములో భారమైన జీవితాన్ని దేవుడు మాత్రమే సులువుగా నడిపించేవాడు. హల్లెలూయా. దేవుడు మాత్రమే మనలను భారములో నుండి నడిపించేవాడు. మన నడుముల మీద గొప్ప భారము పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేసితివి. మేము నిప్పులలోను అలాగే నీళ్లలోను పడితివి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించితివి. హల్లెలూయా. చూడండి, బందీ గృహములో నుండి మనలను లేవనెత్తవాడు దేవుడు మాత్రమే. దేనికి బందీ అయిపోయావు నువ్వు? కుటుంబంలోను ఏదైనా సమస్యకు బందీ అయిపోయి దేవుని సన్నిధికి రాలేకపోతున్నావా? లేదంటే ఉద్యోగం కోసం బందీ అయిపోయావా? నువ్వు దేనికి లోకంలో బందీ అవ్వకూడదు. లోకాన్ని విడుదల పొంది నువ్వు దేవుని సన్నిధికి రావాలి. ఎందుకు నువ్వు రక్షణ పొందాలి? ఎవరికి బందీ అయిపోయావు? ఎందుకు బందీ అయిపోతున్నావు? బందీ గృహంలో విడుదల పొందమని దేవుడు చెప్తున్నాడు. నువ్వు బందీగా ఉండకు, నువ్వు విడుదల పొందు. చూడండి, కొంతమంది అన్ని కూటాలకి ప్రార్థనకి రాలేరు. వాళ్ళ సొంత పనుల మీద బందీ అయిపోతారు, దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. దేవుడు అంటున్నాడు, నన్ను విడిచిపెట్టద్దు అంటున్నాడు. నువ్వు దేవుణ్ణి విడిచిపెడితే నాకు బ్రతికే లేదు. హల్లెలూయా. బ్రతికే లేదు. లక్ష్మీ హాస్పిటల్ ఉంది కదా, ఇక్కడ ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది అక్కడ అడ్మిట్ అవుతూ అక్కడ రూములు లేక ఇబ్బంది పడుతుంటే ఆ నర్సు నాతో చెప్పింది ఏమనంటే, అమ్మ ప్రార్థన చేయండి, కాకినాడలో రోజుకి ఇన్ని యాక్సిడెంట్లు అవుతాయా? నేను ప్రతి ఒక్కరు వస్తా ఉంటే నిజంగా ఇంత భయంకరంగా ఉన్నారా ప్రజలని ఆశ్చర్యపోతుందంట. ఎన్ని భయంకరమైన జబ్బులు, ఎంత భయంకరమైన యాక్సిడెంట్లు, ఎంత భయంకరమైన మానసిక రుగ్మతలు, ఎన్నో భయంకరమైన రోగాలు. ఇన్ని రాకుండా దేవుడు మనల్ని కాపాడుతుంటే మనము దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాం. ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించాలి, ప్రతిరోజు దేవుని స్తుతించాలి. ఎంతమంది ధూపం వేస్తున్నారు? సాతానుడు మందిరం దాకా వస్తున్నాడంటే మన ధూపం సరిపోవట్లేదు, ప్రార్థన సరిపోవట్లేదు. మేము ఎక్కడికైనా వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ దురాత్మ మాతో వస్తుందంటే ఇంకా ఎక్కువ ప్రార్థన ఉండాలి. దైవజనులు ఎక్కడికి వెళ్ళినా దేవుడు సహాయం చేయాలని సంఘ ప్రార్థన, సంఘ ధూపము ఇక్కడ ఉండాలి. ఇక్కడ మండుచు ఉండాలి. ఏది మండుతుందా? మరి నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు దేవుని సన్నిధిలో? ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? ఎంతగా నీ యొక్క పులిపీటిని మండిస్తున్నావు నువ్వు? మంట లేకపోతే అభివృద్ధి లేదు. హల్లెలూయా. దేవుడు అన్ని ఇస్తున్నాడు, ఎన్నో ఇస్తున్నాడు. మనం అనుకున్న వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన దేవుడు ఇస్తున్నాడు. నా అంతటి నేను మందిరానికి వచ్చి దీవింపబడిపోతే చాలు అనుకుంటున్నావా? లేదా అనేక మంది రావాలి. ఎందుకు సమయానికి దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు? ఎందుకు అనేక మంది రాలేకపోతున్నారు? ఆరాధించలేని స్థితిలో ఎందుకున్నారు? నేనే వచ్చేస్తున్నాను, అనేక మంది ఎందుకు రావట్లేదని చెప్పి అనేక మంది కోసం ప్రార్థించే స్థితి నీకుందా? హల్లెలూయా. ప్రభు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు ఒక బాధ్యతను అప్పచెప్పాడు. ఈ బాధ్యత దైవజనులకు మాత్రమే కాదు, బాధ్యత ప్రతి ఒక్కరికి దేవుడు అప్పచెప్పాడు. నీ చెయ్యి 10 మందిని పట్టుకు రావాలి. నీ యొక్క హస్తము అనేక మందికి పరిశుద్ధ మార్గానికి దారి చూపించేదిగా ఉండాలి. అప్పుడు ప్రభు అంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నేను నీకు అప్పచెప్పిన పని నువ్వు జాగ్రత్తగా చేశావని ఆయన కిరీటం ఇచ్చి నక్షత్రములు ఇస్తాడట. ప్రతి ఒక్క కార్యమునకు పరలోకంలోనే ఫలం ఉన్నదండి. హల్లెలూయా. ఎంత గొప్ప దైవజనుడైనా ఆయనకి భారం లేకపోతే కనుక ఆ ఫలమును పొందలే. సేవా భారం ఉండాలి, పరిచర్య భారం ఉండాలి, విశ్వాసులకి సంఘాన్ని నింపాలన్న భారం ఉండాలి, సమయానికి దేవుని సన్నిధికి రావాలన్న భారం ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలన్న భారం ఉండాలి, పాటలు పాడాలి, నేను పాడకపోతే ఎలా, దేవుణ్ణి నేను స్తుతించకపోతే ఎలా అని భారం ఉండాలి. ఇన్ని భారాలు దేవుడు నీకు పెడితే నువ్వు ఇంటి సమస్యలనే భారంతో దేవుడికి దూరం అయిపోతున్నావు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, నా పని నువ్వు చెయ్యి, నీ పని నేను చేస్తానంటాడు ఆయన. నువ్వు నా పని చెయ్యి, నేను నీ పని చేస్తానంటాడు ఆయన. కానీ మనమేం కోరుకుంటామంటే దేవుడు మన పని చేయాలి, మనం దేవుని పని చేయం. హల్లెలూయా. చీపుపల్లి పాస్టర్ గారని మణి గారు వాళ్ళ బంధువులు వచ్చారు. ఆయన ఒక మాట అన్నారు, నవంబర్ డిసెంబర్ నెల నాకు అసలు ఖాళీ లేదండి. మా ప్రతి విశ్వాసి కూడా కోటాలు ఎట్టుకున్నారు. మరి నన్ను అడిగారు, మీ సంఘంలో పెట్టారా అని. నన్నేం చెప్పమంటారు? నేనేం చెప్పరా, మౌనంగా ఉన్నా. ఎందుచేతనగా ప్రతి వ్యక్తి కూడా దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి డిసెంబర్ నెల, నవంబర్ నెల కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడే ఖాళీ అయిందండి, అసలు మాకు ఖాళీ లేదు. ఎంతమంది అండి సంఘం అంటే? 80 మంది అన్నారండి. 80 మంది కూడా ప్రతి కుటుంబంలో కోటాలు పెట్టుకున్నారట. ప్రతి ఒక్కరు కూడా దేవునికి
కృతజ్ఞతార్పణలు చెల్లించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని స్తుతించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తావో చీడున్న పేడున్న ప్రతి బలహీనత పారిపోతుంది. హల్లెలూయా. ప్రతి ఒక్క శాతాలు పారిపోతాయి, ప్రతి బలహీనతలు పారిపోతాయి, ప్రతి ఒక్క దురాత్మ పారిపోతుంది. నువ్వు దేవుని స్తుతించినప్పుడు దేవుడు నీ ఇంటిలో అధిపతిగా కూర్చొని ఉంటాడు ఆయన. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, బందీ గృహములో నుండి గొప్ప భారములో నుండి నిన్ను లేవనెత్తాను, నరులు మీ నెత్తి మీదకి ఎక్కినట్లు చేసి తిని మేము నిప్పుల్లో నీళ్ళల్లో పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించాను. శోధంలో పడిపోయిన దేవుడు సమృద్ధి గల చోటికి నిన్ను రప్పిస్తాను. ఎందుకు? దేవునిపై నమ్మకం లేదు. దేవునిపై నమ్మకం ఉంచు. దేవుని నమ్ముతున్నావు నువ్వు, దేవునిపై నమ్మకం ఉంచు. దేవుడు నిన్ను సమృద్ధి గల చోటికి నడిపిస్తా. దేవుడు నిన్ను బలముతోనే నింపుతా. దేవుడు నిన్ను అధికమైన శక్తితోనే నింపుతాడు. ఆయన నిన్ను ఏ మాత్రము కూడా విడిచిపెట్టడు. హల్లెలూయా. 66వ కీర్తన 13వ వచనములో చాలమ్మా, దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చేదను. ఖాళీ చేతులతో దేవుని సన్నిధికి రాకూడదు. అర్పణలు అర్పించాలి. దేవునికి మనము మొక్కుకున్న మొక్కుబడులు దేవుని సన్నిధికి ఇవ్వాలి. హల్లెలూయా. చూడండి, చాలా మంది బియ్యాన్ని తీసుకొస్తారు, చాలా మంది ఫలములు తీసుకొస్తారు. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అర్పణలు తేవాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి అనేకమైనవి మనము అర్పించాలి. నువ్వు బియ్యం ఇచ్చో నీ ఇంటిలో ఉన్న బియ్యము ఆశీర్వదింపబడతాయి. నువ్వు కూరగాయలు ఇచ్చో నీ ఇంటిలో ఉన్న కూరగాయలు ఆశీర్వదింపబడతాయి. నువ్వు పాలు ఇచ్చో నీ ఇంటిలో ఉన్న పాలు ఆశీర్వదింపబడుతుంది. దేవునికి మనము అర్పణలు అర్పించే వారిగా ఉండాలి. దేవుని మనము స్తుతించే వారిగా మనము ఉండాలి. దేవుని మనము గణపరచాలి. దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా, దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. హల్లెలూయా. ప్రార్థన అనే దహన బలి, నైవేద్యం. నిన్ను నువ్వు నైవేద్యముగా దేవుని సన్నిధికి రావాలి. నిన్ను నువ్వు దేవునికి అర్పించుకోవాలి. ప్రభువా, ఈ ఆదివారము నేను ఏ పని పెట్టుకోను, ఇదిగో నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను ప్రభువా. నేను పెద్దలకడే లేచి నా పనులు చక్కబెట్టుకొని నన్ను నేను నీకు అర్పించుకుంటానని నువ్వు దేవునికి అర్పించుకోవాలి. మనం చూడండి, పాస్టర్ గారు చెప్పారు, శుక్రవారం 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుడు తీసుకొని వచ్చి ఆజ్ఞాపించి ఆశీర్వదించాడు. హల్లెలూయా. నువ్వు ఏదైతే తీసుకొచ్చావో దేవుడు దానిని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆజ్ఞాపిస్తాడు. నీ ఇంటిలో సమృద్ధి ఉండాలని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ ఇంటిలో అభివృద్ధి ఉండాలని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ గృహంలో ఎంతో గొప్ప దీవెన ఉండాలని దేవుడు ఆజ్ఞాపించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దహన బలులతో నేను నీ మందిరంలోకి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వినిపించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించదను. హల్లెలూయా. చూడండి, చాలా మంది నోటుతో అనేస్తారు, మేము పలానాది దేవునికి చేస్తామంటే అది సంవత్సరాలు వెళ్ళిపోతే కానీ చేయలేదు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నోటితో మొక్కుకున్న మొక్కుబడి తప్పనిసరిగా దేవునికి చెల్లించాలి. హల్లెలూయా. దేవునికి చెల్లించే వారిగా మనము ఉండాలి. దేవునికి మొక్కుబడు. నువ్వు శ్రమ కలిగినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు నువ్వు మొక్కుకున్నావు. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అంటారు, సమయానికి దేవుని సన్నిధిలో ఉంటాం, మేము నమ్మకంగా వస్తాం, దేవుణ్ణి ఏ మాత్రము విడిచిపెట్టాం, దేవుని యందు ఎంతో నమ్మిక కలిగి ఉంటాం, మేము ప్రతి విషయంలో ముందుంటాం, ఎన్నో అంటాం. కానీ ఆ శ్రమ తీరిపోయాక మొక్కుబడి వెళ్ళిపోతుంది, కాకి ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోతుంది. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు మొక్కుకున్న మొక్కుబడులన్నీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రతి విషయం, ప్రతి చిన్నది దేవుని సన్నిధికి సమర్పించవలసిన ప్రతి మొక్కుబడి తప్పనిసరిగా దేవునికి చెల్లించాలి. ఎందుచేతనగా నీ మొక్కుబడులను బట్టి ఆయన నీకు ఇంకా ఆశీర్వాదం ఇస్తాడు, ఇంకా ఆయన దీవిస్తాడు, ఇంకా నిన్ను ఫలభరితమైన జీవితంలో ఆయన నిన్ను పెడతాడు. పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులను అర్పించదను, ఎద్దులను, పోతు మేకలను అర్పించదను. హల్లెలూయా. దావీదు దేవునికి ఎన్నో సమర్పించేవాడట. కొన్నేళ్ళు ఎన్నో దేవునికి సమర్పిస్తూ దేవుని యొక్క దయ పొంది ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము ఏది సమర్పించినా దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. హల్లెలూయా. దేవుడు దానిని అంగీకరిస్తాడు. మనము తింటే ఎంతైనా అయిపోతాయి కదండి, ఎంత డబ్బన్నా మనకు సరిపోదు, ఎంత ఉన్నా
మరలా నీ చేతిలో పెడతాడు ఆయన. హల్లెలూయా. దేవుడు దానిని దీవించి మరణానికి ఇస్తాడు ఆయన. దేవుడు నిన్ను సమృద్ధిగా ఉంచుతాడు ఆయన. జనవరి నెలంతా కూడా మేము బియ్యము కొనుక్కోకుండా, శాంతమ్మ గారు ఒక బస్తా బియ్యం మాకు ఇస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం ఇచ్చారు ప్రతి సంవత్సరం. అయితే మేము తింటున్నప్పుడు, అన్నం తింటున్నప్పుడు ఆమెను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు ఈ అన్నం తింటున్నామంటే ఆ బిడ్డ ఇచ్చారు ప్రభా. ఆ ఇంటిలో ధాన్యము సమృద్ధిగా ఉంచి, ఏమా మీకు సమృద్ధిగా ఉంది కదా, వాళ్ళు ఇవ్వడం మొదలు పెట్టిన దగ్గర నుంచి వాళ్ళే 10 మందికి పెట్టారా దేవుడు సమృద్ధి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఎంతగానో దీవించాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి మొక్కుకున్న మొక్కుబడులు దేవునికి చెల్లించమని దహన బలులను, మనము ఎన్నో గొప్ప బలులను దేవునికి సమర్పించాలి. దేవుడు ఇవి చెబుతూనే ఇంకో మాట అంటున్నాడు, నీ ప్రాణాత్మ దేహములు నైవేద్యముగా తీసుకురాని. హల్లెలూయా. ఎంత మంచి దేవుడో చూడండి. నువ్వు ఇవన్నీ తెస్తావు, కానీ నీలో దైవభక్తి లేకపోతే ఆయనకి ఇష్టం లేదు. ఆయన అంటున్నాడు, నువ్వు కొద్దిగా ఇచ్చిన దేవునికి నీ దేహం అంతా కూడా దేవుని సన్నిధిలో అర్పించుకో అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరమే నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, మా ప్రాణాత్మ శరీరమే నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే, కృపా సత్య సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. హల్లెలూయా. చూడండి, ఆయన అంటున్నాడు కదా, ఈ పాటలో ఒక మంచి అర్థం ఉంది. యేసన్నగా నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయాయి. యేసన్న గారి సన్నిధికి విశ్వాసులు స్టోర్ బియ్యం ఉంటాయి కదా, ఆ పేదవారు పాపం వాళ్ళు కొంతమంది వాళ్ళు అవి తెచ్చేవారు. అయితే ఈయనకి భయంకరమైన జబ్బు పడ్డారట. పడినప్పుడు ఆయనకి అన్నం పెట్టాలంటే తొందరగా అరిగిపోయే ఆహారం పెట్టాలి కాబట్టి మంచి సన్న బియ్యం వండారట. వండి తీసుకొచ్చి పాస్టర్ గారు భోజనం చేయండి అని పెట్టినప్పుడు వెంటనే పాస్టర్ గారు అన్నారంట, నాకు వద్దు, ఆ విశ్వాసం తెచ్చి నా చేతుల్లో పెట్టారు, ఆ స్టోర్ బియ్యం అవే వండి పెట్టండి అన్నారట. అప్పుడు అక్కడ వాళ్ళు అన్నారంట, మీకు అరగట్లేదు కదండి అంటే, నాకు అరగకపోయినా అరిగినా నా ఆరోగ్యాన్ని దేవుని చేతుల్లో పెట్టాను. ఆ విశ్వాస సంతోషించాలి కదా, ఆవిడ జీవితంలో ఆశీర్వాదం ఉండాలి కదా. నేను తింటేనే ఆవిడ దీవింపబడుతుంది, నేను తింటేనే ఆవిడ ఆశీర్వదింపబడుతుంది, నాకు అదే అన్నం పెట్టండి అన్నప్పుడు అదే బియ్యాన్ని ఏపి దాని పొడి కింద చేసి జావ కింద చేసి పాస్టర్ గారిని పెట్టినప్పుడు పాప ఆ విశ్వాసకి తెలిసింది ఆ విషయం. ఆ విశ్వాసం వెంటనే సన్న బియ్యం తేడం మొదలెట్టిందంట. మొదలెట్టినప్పుడు అప్పుడు ఆయన సన్న బియ్యం తిన్నారు. హల్లెలూయా. చూడండి, పాస్టర్ గారి భారం అంతలా ఉంటది, అంతలా చూస్తాడు దైవజనుడు. నువ్వు ఏది ఇచ్చినా దాన్ని దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయముతో అర్పించే అర్పణ దేవునికి ఇష్టమైనది. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గల వాళ్ళారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. ఆయనకు నేను మొర్ర పెట్టింది, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండేను. హల్లెలూయా. బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు దేవునికి మొర్ర పెట్టే వారిగా మనము ఉండాలి. ఎప్పుడైతే దేవునికి మొర్ర పెడతావో దేవుడు నిన్ను దేవుడిని ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో దేవుడు నీ నోట శ్రేష్టమైన కీర్తన పెడతాడు. హల్లెలూయా. సంతోషంతో పాడే పాటలు నీ జీవితంలో పెడతాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఒక ఆయన రాశారు కదా, నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి పోయి వీడు గడియ నాకు చూపుము,
కొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. హల్లెలూయా. అలా పాడాడు ఆయన. ఎందుకంటే కొద్ది రోజుల్లో నువ్వు చనిపోతావు అన్నారంట ఆ పాట రాసిన ఆయనకి. అయితే దేవుడు ఏం చేశాడంటే హిజ్కియా ఆయుష్ను పెంచిన రీతిగా అతని యొక్క ఆయుష్ను పెంచినప్పుడు అతడు ఆనందముతో సంతోషముతో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు బాధ ఉన్నా కష్టమున్నా ఏమున్నా దేవుని సన్నిధి విడిచిపెట్టకు. దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఉండేనే నీ జీవితంలో శ్రేష్టమైన ఒక కొత్త కీర్తన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చివరిగా నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ప్రభు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. చివరి వచనం చదవండి. ఆయన సన్నతింపబడును గాక. చాలమ్మా. నీ హృదయములో పాపమును లక్ష్యమించిన ఎడల దేవుడు నీ మనవి వినకపోను. నీ హృదయంలో పాపం ఉండకూడదు. చూడండి, ఎంత ప్రార్థన చేసినా జవాబు రాని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. మన తప్పిదం ఏదైనా ఉందేమో, ప్రభా నన్ను క్షమించు ప్రభా. హృదయంలో పాపం ఉండకూడదంట. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు నీ మనవి ఆలకిస్తాడు. కొంతకాలమే క్రైస్తవుండా కన్నీరు, అంతలో వర్షించును ఈ పన్నీరు. కొంతకాలమే క్రైస్తవుండా కన్నీరు, అంతలో వర్షించును ఈ పన్నీరు. హల్లెలూయా. చూడండి, కష్టం వచ్చి బాధ వచ్చినప్పుడు పూర్వం కొంతకాలమే క్రైస్తవుండా కన్నీరు అని పాడుకుంటూ జీవితం ముందుకెళ్ళేది. ఇప్పుడు ఏమంటున్నారంటే మరణము యొక్క ఆలోచనలు, భయంకరమైన ఆలోచనలతో దేవునితో సాగకుండా ఆగిపోతున్నారు. పూర్వం అలా కాదు. కష్టం వచ్చిన బాధ వచ్చిన దేవునితోనే అన్ని, కష్టమో నష్టమో సుఖమో బాధ అన్ని దేవునితోనే. ప్రతిదీ కూడా దేవునితో లింక్ అయ్యి ఉండేది. ఇప్పుడు ఎలా అంటే దేవునికి మనకున్న ఆ లింకును మనమే కట్ చేస్తున్నాం. నా కష్టం వచ్చింది ప్రభా, నువ్వు తీరిస్తే నువ్వు ఉంటావు, లేదా నా బతుకిందే అని నువ్వే డిసైడ్ అయిపోతున్నావు. ఆయన అంటాడు, నువ్వు నా సన్నిధికి రా, నీ కష్టంలో నుండి నేను నిన్ను విడిపిస్తానంటున్నాడు. ఆయన మాట వినేవారిగా మనము ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది కదా, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నిధింపబడును గాక. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. నా ప్రార్థన నీవెప్పుడు త్రోసివేయలేదు, నా యొద్ద నుండి నీ కృపను తీసివేయలేదు. నా ప్రార్థన నీవెప్పుడు త్రోసివేయలేదు, నా యొద్ద నుండి నీ కృపను తీసివేయలేదు. నా విజ్ఞాపనాలించావు, నా మనవి అంగీకరించావు. నా విజ్ఞాపనాలించావు, నా మనవి అంగీకరించావు. హల్లెలూయా. చూడండి, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. నీ భక్తి నీదే, నీ జీవితము నీదే, నీ ప్రవర్తనే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. నీ ప్రార్థన ఆయన ఎప్పుడు కూడా త్రోసివేయడు. నీ విజ్ఞాపన ఆయన ఆలకిస్తాడు. నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో పరిగెడుతూ ప్రభు సన్నిధికి వస్తున్నావో నీ జీవితాంతము వరకు అలాగే రా. దానికి తగిన ప్రతిఫలం పరలోకంలో ఉంది. దేవుడి కీర్తన భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగా.